చిన్న పాట్స్ అయినా కూడా మనకి హార్వెస్ట్ బాగా వస్తుంది. జస్ట్ కేర్ బాగా తీసుకోవాలన్నమాట. దీనికి పెస్ట్స్ ఏవి రావు. రెగ్యులర్గా 1 వీక్ ఒకసారి మేము ఇది పెట్టి వారమే అయింది, కానీ మంచి హార్వెస్ట్ వస్తుంది. ఫంగస్ కానీ ఏదైనా ఉంటే రూట్ రాట్ అలాంటివి ఉంటే కూడా తగ్గిపోతాయి. చూడండి చిన్న చిన్న స్వీట్ పొటాటోలు వస్తున్నాయి. వావ్, స్వీట్ పొటాటో ఫస్ట్ టైం అన్నమాట. ఒకటే పాట్లో ఒక 3 పాట్లు చిన్న చిన్న పాట్స్ కూడా పెడతాము. ఇప్పుడు మస్క్ మిలన్ ఇంకా పిందెలు ఉన్నాయి. అది వాటర్ మిలన్ మొన్న గాలి వచ్చేసరికి ఈ పూలు వచ్చేసింది కదా, ఇవి సీడ్స్ కొరకు ఉంచుతున్నాను. ఈ పాట్ వచ్చేసి జస్ట్ 9 ఇంచెస్ ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ టైం వర్షాకాలంలో పెద్ద హార్వెస్ట్ చేస్తున్నాము మన చిన్ని బాల్కనీలో. మన పాట్స్ అన్ని చిన్న చిన్నవి ఉంటాయి, హార్వెస్ట్ బాగా వస్తుంది. మన ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు మీ పాట్స్ ఎంత సైజు ఉంటాయి అని అడుగుతున్నారు. అలాగే పాట్ ఎలా మెజర్ చేస్తారో అని కూడా అంటున్నారు. మన పాట్స్ మన బాల్కనీలో మోస్ట్లీ అన్నీ కూడా ఒక 3-4 ఇంచెస్ పాట్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని మాత్రం 6-7 ఇంచెస్ పాట్స్ ఉంటాయి. కొన్ని 8-9 ఇంచెస్ అలా ఉంటాయి అన్నమాట పాట్స్. సో మ్యాక్సిమం పాట్ సైజ్ వచ్చేసి 9 ఇంచెసేనండి. ఒక్కటి లెమన్ చెట్టు ఒకటే రైస్ బ్యాగ్లో పెట్టాను, అది మాత్రం ఒక 12 ఇంచెస్ అలా ఉంది. మిగతావన్నీ కూడా చిన్నవే అనమాట. ఏది కూడా 100 రూపీస్ టబ్బు అలాంటి అంత పెద్ద సైజ్ ఏమీ లేవు మన దగ్గర. బాల్కనీ పిట్టగోడలాగా ఉంటుంది కదా, దానిపైన సైజ్ సరిపోయేది మాత్రం ఈ 3-4 ఇంచెస్ పాట్సే సరిపోతాయి. నిమ్మ చెట్టు, ఇంకా యాపిల్ బేర్ చెట్టు, పపాయ చెట్టు, అలాగే ఇప్పుడు ఒక చిక్కుడు పెద్ద పాట్లో వేసాను, అంటే అది కూడా ఒక 8 ఇంచెస్ పాటు. మిగతావన్నీ కూడా చిన్న చిన్న పాట్సే అనమాట. ఇప్పుడు చూడండి ఈ చిక్కుడు ఉంది, ఈ చిక్కుడు వచ్చేసి 8 ఇంచెస్ అని ఉంది. దీంట్లో ఆల్రెడీ మనకి వేరే వేరే ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. తోటకూర చెట్టు అది కూడా ఉంది. ఇంకా మిగతా పాట్స్ అన్నీ కూడా దీనిపైన చిన్న చిన్న పాట్స్ కూడా పెడతామన్నమాట. ఒకటే పాట్లో ఒక 3 పాట్లు చిన్న చిన్న పాట్స్ కూడా పెడతాము. ఇది ఇలాగా రాడ్స్కి అల్లేస్తాం అనమాట. సో ఇలా పైకి వెళ్ళిపోతుంది. మనకి పైన చిక్కుడుకాయలు ఉంటాయి అన్నమాట. చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో, అన్ని బయట ఉంటాయి. ఇప్పుడైతే కనిపించవు అనేసి అన్ని లోపలికి తీసాను. ఇలాగా అన్ని గుత్తులు గుత్తులు ఉంటాయి. ఒకసారికి ఇన్ని వస్తాయి. జస్ట్ మళ్ళీ ఒక వారం 10 రోజులు అయితే మళ్ళీ ఇలాగ వస్తాయి అనమాట. సో చిన్న పాట్స్ అయినా కూడా మనకి హార్వెస్ట్ బాగా వస్తుంది. జస్ట్ కేర్ బాగా తీసుకోవాలన్నమాట. దీనికి పెస్ట్స్ ఏవి రావు, జనరల్గా అయితే రావు. రెగ్యులర్గా 1 వీక్ ఒకసారి మేము నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూనే ఉంటాము. ఎవ్రీ సాటర్డే ఆర్ సండే కానీ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తుంటాము. సో పెస్ట్స్ ఏమి రావు. అలాగే సాయిల్లో కూడా నీమ్ ఆయిల్ సొల్యూషన్ వేస్తాము. సో వేస్తే అవి ఫంగస్ కానీ ఏదైనా ఉంటే రూట్ రాట్ అలాంటివి ఉంటే కూడా తగ్గిపోతాయి. అందుకే మన చిన్న పాట్లో కూడా మంచి హార్వెస్ట్ వస్తుంది. ఈ చిక్కుడు చెట్టుకి చూడండి తెంపుతున్నా కొద్దీ కాయలు వస్తూనే ఉన్నాయన్నమాట. హార్వెస్ట్ చేసేస్తే ఇన్ని కాయలు వచ్చాయి. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే తోటకూర, ఇది తోటకూర పూలు వచ్చేసింది, నార్మల్ తోటకూర. ఈ పూలు వచ్చేసింది కదా, ఇవి సీడ్స్ కొరకు ఉంచుతున్నాను. సో మిగతా ఈ ఆకంతా కూడా కట్ చేసేస్తాను. సో ఈ తోటకూర ఆకులు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో తోటకూరకి. తోటకూర కూడా ఒక మందార చెట్టు పాట్లో ఉందన్నమాట. అంటే ఏ ఒక్క మొక్క కూడా ఒకటే పాట్లో ఉండదండి, 2-3 ప్లాంట్స్ కలిపి పెట్టాల్సి వస్తుంది మన బాల్కనీలో.
ఇప్పుడు వచ్చేసి ఇది స్వీట్ పొటాటో అన్నమాట. స్వీట్ పొటాటో కొన్ని నెలలు అయిపోయింది పెట్టేసి, సమ్మర్ అనేసి వదిలేసాము. మర్చిపోయాను కూడా నేను, చాలా రోజులు అయిపోయింది, ఒక 3 నెలలు అలాగా ఆగాలంట. కానీ ఇది ఎక్కువే అయిపోయింది. కొన్ని స్టెమ్స్ ఇలా డల్ అయిపోతున్నాయి అనమాట. ఇది చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో, చాలా పెద్దగా పెరిగిపోయింది. దీంట్లో 2 స్వీట్ పొటాటో ముక్కలు చిన్నవి పెట్టాను అనమాట. సో అవి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము. దీన్ని ఫస్ట్ చెట్టు కట్ చేసేస్తున్నాను. 2-3 డేస్ అయింది వాటర్ వేయక, చాలా గట్టిగా ఉంది. ఉట్టి వాటర్ వేయడమే వదిలేస్తున్నాను అంతే. దాంట్లో వేరే వేరే పాట్స్ పెట్టేస్తాం కదా, దాన్ని ఏం కిలకడం ఏం చెయ్యమన్నమాట. టోటల్గా సాయిల్ అంతా వేర్లు ఉంది. చూడండి చిన్న స్వీట్ పొటాటోలు వస్తున్నాయి. వావ్, ఇది ఫస్ట్ టైం స్వీట్ పొటాటో హార్వెస్ట్ అయితే ఫస్ట్ టైము. ఇంతకుముందు క్యారెట్, రాడిష్, రెడ్ రాడిష్ అలాంటివన్నీ చేసాము, బట్ స్వీట్ పొటాటో ఫస్ట్ టైం అనమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇది స్పేస్ లేక రౌండ్గా పెరిగిపోతున్నాయి కిందంతా. పైన స్వీట్ పొటాటోస్ బాగానే వచ్చాయి, కానీ ఏదైతే పెద్దగా పెరుగుదాం అనుకుంటుందో అది మాత్రం స్పేస్ లేక రౌండ్గా అయిపోయింది కింద. చూడండి ఎలాగైపోయిందో రౌండ్గా. సో ఈ స్వీట్ పొటాటోలన్నీ ఇలా వచ్చాయి. వేర్లు పాట్కి కింద కూడా బాగా వెళ్ళిపోయాయి. పాట్ అంతా చూడండి ఎంత బాగా డెవలప్ అయిపోయిందో. ఈ క్లాత్ వేస్తాం కదా పాట్లో, ఆ క్లాత్ కూడా అంత వేర్లుగా నిండిపోయింది చూడండి. సో ఒక్క పాట్లో ఇన్ని వచ్చాయండి, చిన్న పాట్లో. ఈ పాట్ మెజర్ చేసి చూపిస్తాను మీకు. ఈ పాట్ వచ్చేసి జస్ట్ 9 ఇంచెస్ ఉందండి. చూడండి 9 ఇంచెస్ ఉంది. హైట్ లెంగ్త్ ఏమో 8 ఇంచెస్ ఉంది. అయితే 8 ఇంచెస్ ఉంది, కానీ మనము సాయిల్ అంతా కూడా ఫుల్ ఫిల్అప్ చేయమన్నమాట సాయిల్. సో 1.5-2 ఇంచెస్ వదిలేస్తే 8 ఇంచెస్లో మహా అంటే 6 ఇంచెస్ పాటే అనమాట. 6 ఇంచెస్ పాటే కాబట్టి ఎక్కువగా పెద్దగా రాలేదన్నమాట. అలాగే బచ్చల కూర, ఇది కూడా ఒక 3-4 ఇంచెస్ పాటే అనమాట. ఈ సమ్మర్లో జస్ట్ పొన్నగంటి కూర ఇంకా పుదీనా తప్పితే మిగతావన్నీ కూడా ఎక్కువగా పెరగలేదన్నమాట. బచ్చల కూర ఉన్నా కూడా ఎక్కువగా లేదు. అయితే బయట కొన్న స్టెమ్స్ని ఇలా కట్ చేసి పెట్టేశాను అనమాట. అవి ఇలా బాగా వచ్చేసాయి. ఇది పెట్టి వారమే అయింది, కానీ మంచి హార్వెస్ట్ వస్తుంది. సో ఇలాగా బచ్చల కూర స్టెమ్ కటింగ్స్ పెడితే చాలా బాగా వస్తుంది అనమాట. హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంత వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది గోరెంటాకు కూడా చాలా ఉన్నాయి, ఒక 2-3 పాట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం తీసుకుంటున్నాను. ఈ చెట్టుకి వచ్చేసి ఇంత వచ్చింది. అలాగే లెమన్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజుకైతే ఇన్ని నిమ్మకాయలు వచ్చాయి. అలాగే మన బాల్కనీలో మస్క్ మెలన్ ఇంకా వాటర్ మెలన్ కూడా పెంచుతున్నాం కదా. ఇప్పుడు మస్క్ మెలన్ ఇంకా పిందెలు ఉన్నాయి, అది పెద్దగా అవుతున్నాయి. అయితే వాటర్ మెలన్ కాయలున్న కొమ్మ ఉంది కదా, ఆ కొమ్మ ఊరికే గాలికి తగిలి ఈ రాడ్ కేసి ఇలా కట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఎండిపోతుంది, అది హార్వెస్ట్ చేసేస్తున్నాము. సో ఇప్పుడైతే ఈ 2 హార్వెస్ట్ చేసేసాము. చాలా చిన్న సైజే ఉంది, మరి అది కట్ అవ్వకపోతే పెరిగేవేమో. మరి వాటర్ మెలన్ హార్వెస్ట్ చేస్తుంటే మాత్రం కొంచెం బాధగా ఉంది, ఎక్కువ పెద్దగా అవ్వలేదని. కానీ 2 కాయలు వచ్చాయని అయితే హ్యాపీగా అయితే ఉంది. సో ఇప్పుడు మన హార్వెస్ట్ చేసిన హార్వెస్ట్ ఇలా ఉందండి. చిక్కుళ్ళు చూడండి ఎంత బాగా వచ్చాయో. అలాగే చిలకడ దుంపలు, తర్వాత తోటకూర, బచ్చల కూర, మెహందీ ఆకు, వాటర్ మెలన్, అలాగే పుదీనా, లెమన్. పుదీనా చూడండి ఎంత బాగుందో. పుదీనా చిన్న పాటే, ఇదైతే 3 ఇంచెస్ పాటే అనమాట. సో ఇలా మనము చిన్న బాల్కనీలో చిన్న పాట్స్లో ఇలా హార్వెస్ట్ చేసుకుంటామండి. సో చూసారు కదా, మన పాట్స్ సైజ్ కూడా చూపించాను కదా, చాలా చిన్న పాట్స్ అనమాట. సో హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.